కాలభైరవ అని గుడి కూడా ఉంది. కాలభైరవుడి గుడికి పోతే మనకి కొంతవరకు భూతపేత ప్రశాసాలు పడితే పోతాయని ఆ చరిత్ర కూడా ఉంది. ఇంటింటికి ఊళ్ళల్లో కూడా కుక్కలు ఉన్నాయి. సిటీలలోనే పారం కుక్కలు తెచ్చి పెంచుకుంటారు, కానీ ఇంటింటికి మన తెలుగింటి కుక్కే ఉంది. మన బ్రీడే ఉంది. పరాయి దేశాల బ్రీడ్ లేవు కుక్కలు. అందుకని కుక్కకు చాలా ఇలువ ఉంది. మనిషి కన్నా కుక్కకే ఎక్కువ వాల్యూ ఉంది. మనిషికి విశ్వాసం ఉండదు. ఇప్పుడు పెడితే ఇప్పుడే, ఇంకాసేపు పెడితే ఇంకాసేపే తిని పక్క చేపలు కాల్చే రకం మనిషి జాతి. కుక్క జాతి నువ్వు పెట్టిన పిరికడ అన్నానికి ఆ తల్లి విశ్వాసం చూపెడుతుంది. ఎందుకంటే మేము 3 కుక్కలను సాదిను, ఒక కుక్కను కాదు సాది. నిన్న మననే మాది ఒక కుక్క చచ్చిపోతే మా ఆయన ఏడ్చిండు, నేను కూడా ఏడితే మా కొడుకు అవతల నుంచి మళ్ళీ ఇంకో కుక్క తీసుకొచ్చి పెట్టిండు. అందుకని కుక్క జాతి మనిషి జాతి కన్నా కుక్క జాతే విలువైంది, విశ్వాసంగా మనకు ఉంటది. వదిలి వెళ్ళిన కుక్కలు వాటికి మీద అంత ప్రేమ ఎందుకని అంటున్నారు. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? వాళ్ళు వదిలి వెళ్ళిపోయిన కుక్కలే తెచ్చి ఇప్పుడు మన వాళ్ళు ప్రేమ చూపించేది. కడుపును పుట్టిన వాళ్ళు మేము చూపించలే. కడుపును పుట్టిన వాళ్ళు సంకలేసుకొని తిరగట్లా. పరాయి దేశ కుక్కలు సంకలేసుకొని తిరుగుతారు నా తల్లి అని సిగ్గు లేకుండా. మన దేశం మీద పుట్టిన కుక్కలు చాలా ఉన్నాయిగా, మరి వాటిని వేసుకొని తిరగచ్చుగా, వాటికి పెట్టచ్చుగా. వాటికి పెడితే ఈది కుక్కలు కావుగా, ఇట్లా స్వయం విహారం చేయవుగా, పిల్లల ప్రాణాలు తీయవుగా. బుద్ధి ఉన్నారా మాట్లాడతానికి? అదే మాట్లాడింది. అంటే కర్మ అన్నది ఒకటి ఉంటది, దాన్ని నేను గట్టిగా నమ్ముతాను. సో మీకు తిరిగి ఇట్లాంటి పరిస్థితి వస్తుంది అని సుప్రీంకోర్టు జడ్జిలకు వార్నింగ్ ఇచ్చింది. సో దాని గురించి నిజమే, కరెక్టే. కర్మ అనేది ఒకటి ఉంటుందమ్మా. నిజంగా ధర్మంగా మనం ఉంటే దైవం అని అంటుంటాడు. ఇది 100కి 100 రూపాయలు నిజం. నమ్మిన వాళ్ళకే అది తెలుస్తుంది, నమ్మని వాళ్ళకి తెలియదు. కొంతమంది దేవుణ్ణి నమ్మరు. మాకు నమ్మకం లేదు, ఏది కనపడమను అని అంటారు మిడిమిడి అహంకారంతో. దేవుణ్ణి కనపడమని అనేవాళ్ళు. ఇప్పుడు మన చుట్టూ గాలి ఉంది, నిప్పు ఉంది, నీరుంది. నీరు నిప్పు కానొస్తుంది, గాలి కానొస్తుందా? నేచర్. గాలిని పట్టుకోమను, నీళ్ళని పట్టుకోమను, పారి నదిని పట్టుకోమను, ఒక అడ్డుకట్ట అట్ట కానీ పెకెట్లో పట్టుకొని రామను. ఈ దేవుడు లేడు అనేవాళ్ళని. అందుకని దయచేసి నమ్మాల. మనం నమ్మితేనే మనకు అన్ని తెలుస్తాయి. నమ్మంది మనకేం తెలుస్తుంది? సృష్టిని అధర్మంగా